జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 138 ఉత్తమ బ్రాహ్మణుడికి ఇస్తానని వాగ్దానం చేసిన దానిని ఇవ్వకపోతే ఏమవుతుంది? శూద్రునికి వేదాన్ని బోధించవచ్చా? ఈ విషయాలను మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. మహితాత్మ తాత భీష్మాచార్య ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి ఇస్తానని వాగ్దానం చేసి ఏకుంటే అతనికి గతి ఏమిటి? ఈ విషయం నాకు ధర్మ సంకటం తీర్చ ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా సాధారణంగా కూడా ఒకరికి ఇస్తానని మాట ఇచ్చి తప్పరాదు. అలా తప్పితే అది సత్య దూరం అవుతుంది, సత్యానికి హాని చేసిన వారు అవుతారు. అందులోనూ ఉత్తమ బ్రాహ్మణుడికైతే ఇష్టాన్ని వాగ్దానం చేసి ఇవ్వకపోవుట పాపకర్మం. దీని గురించి నీకు ఒక మంచి ఇతిహాస గాథ ఉన్నది, చెబుతాను విను. పూర్వకాలంలో ఒక అడవిలో ఒక నక్క కోతి స్నేహంగా ఉండేవి. అలా ఉండగా ఒకనాడు ఆ కోతి నక్కతో ఇలా అన్నది: ఓ నక్క బావ, నీవు చాలా తెలివైన వాడివి, జ్ఞానంగా మాట్లాడుతావు, మంచి తంత్రములు తెలుసు నీకు. మరి నీవు ఇంత తెలివైన వాడివి, ఈ నక్క జన్మ ఎందుకు ఎత్తావు? ఎందుకు ఇలా చనిపోయిన వారిని అనగా పినుగులను పీక్కుని తింటూ జీవనం గడుపుతున్నావు? ఈ కర్మ నీకు ఎలా వచ్చింది? మంచి జ్ఞానంతో ఉన్నావు గనక నీకు తెలిస్తే చెప్పు అని అడిగింది ఆ కోతి. ఆ నక్క కోతితో చెప్తుంది: కోతి బావ, నువ్వు అడిగినది మంచి విషయమే. నేను పూర్వజన్మలో ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి ఒక వస్తువు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాను. అయితే నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఆ బ్రాహ్మణుడి కోరిక నేను తీర్చలేదు, ఇస్తానని చెప్పి కూడా తీర్చలేదు. అందుకు నాకు ఈనాడు ఈ నక్క జన్మ ఏర్పడింది. అయితే ఆ జన్మలో నేను చేసిన పుణ్యం వల్ల, వేద జ్ఞానం వల్ల నాకు పూర్వజన్మ వాసన ఇప్పటికి కూడా ఉన్నది అని చెప్పింది ఆ నక్క కోతితో. కనుక ధర్మరాజా, నీవైతే రాజువు, మున్ముందు కాలంలో ఉత్తమ బ్రాహ్మణులకు దాన ధర్మములు చెయ్యి, ఉత్తములకు దాన ధర్మములు చెయ్యి. కానీ ఒకరికి ఇస్తానని హామీ ఇచ్చి ఆరికి మరలా ఇవ్వకుండా మానకు, అది పెద్ద పాపకర్మ కాగలదు. మహితాత్మ భీష్మాచార్య తాత, నాకు ఇంకొక సందేహం ఉన్నది. ఒకడు ఉత్తముడు, గొప్ప ధర్మనీతి గలవాడు, శూద్రుడు. అతనికి మరి వేదము నేర్పవచ్చునా అని అడిగాడు. ధర్మరాజా, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను ఒక ఇతిహాస గాథతో. పూర్వము హిమాలయ పర్వతాలలో చాలామంది ఉత్తమ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. అక్కడికి ఒక తెలివైన చురుకైన జ్ఞానము కల శూద్రుడు వచ్చి ఆ ఆశ్రమంలో గల గురువు గారిని కలిసి, మహాత్మా, నేను శూద్రుడిని, నాకు వేదము తపస్సు చేయుట ఎలాగో నాకు బోధించండి అని అడిగాడు. దానికి ఆ ఆశ్రమ గురువు ఇలా అంటున్నాడు: ఓయి, నీవు శూద్రుడివి, నీకు వేదము నేర్పరాదు, తపస్సు నీవు చేయరాదు. కనుక మేము వేదము కానీ తపస్సు చేసే విధానం కానీ బోధించము. నీవు శూద్రుడు కనుక నీ ధర్మం ప్రకారము మాకు సేవ చేస్తూ గడుపుము అని అన్నాడు. అలాగేనని ఆ శూద్రుడు ఆ బ్రాహ్మణుల యొక్క సేవ చేస్తూ ఆ దగ్గరలోనే కుటీరంలో జీవిస్తూ ఉన్నాడు. అలా ఆ శూద్రుడు తెలివైనవాడు, చురుకువాడు, జ్ఞానంతో ఆ బ్రాహ్మణుల సేవ చేస్తూనే అతడు దూరంగా ఉన్న తన పర్ణశాలలో నివసిస్తూ అతిథి పూజలు, పితృకర్మలు చేసుకుంటూ మంచి మంచి ఉత్తముల కథలను చదువుకుంటూ సాహిత్యం పఠనం చేస్తూ మంచిగా ధర్మంగా పూజలు చేసుకుంటూ
ఉండేవాడు. అతనికతనే తెలుసుకొని వేద కర్మానుష్ఠానం కూడా చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒకనాడు ఆ గురువు ఇతర ఉత్తమ బ్రాహ్మణులు అతని యొక్క కుటీరానికి వచ్చి అతడు చేసే శ్రద్ధ, పూజా విధానము, వేద కర్మానుష్ఠానము అంతా చూసి మంచిగా అతన్ని అనుకున్నారు. ఓయి శూద్ర జ్ఞాని, నీవు చేస్తున్న ఈ కర్మానుష్ఠానంలో చిన్న చిన్న తప్పులు ఉన్నవి, ఆ తప్పులు చెప్తున్నాము, సవరించుకో అని అతడు చేసే తప్పులను వారు సవరించి చెప్పారు. అక్కడి నుంచి అతను ఆ తప్పులను సవరించుకొని మరలా ఉత్తమ కర్మాచరణము అనుష్ఠానం చేస్తున్నాడు. అలాగే అతడు సద్గుణాలతో మంచి అనుష్ఠానంతో కర్మాచరణ చేస్తూ చేస్తూ ఆ శూద్రుడు జన్మ చాలించాడు. మరు జన్మలో అతడు ఒక ఉత్తమ రాజుకు కుమారుడిగా జన్మించాడు. ఇలా ఈ శూద్రుడు రాజుకు పుత్రుడిగా కలిగి ఉత్తమ గుణాలతో ఉన్నాడు. అయితే ఆనాడు అతడు శూద్రుడిగా ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి గురువు ఈ రాజు వద్ద పనిచేస్తున్నటువంటి పురోహితునికి కొడుకుగా జన్మించాడు. రాజు యొక్క గురువు, బ్రాహ్మణ గురువు పురోహితుడికి పుట్టిన ఆ బాలుడు అన్ని విద్యల్లోనూ గొప్పవాడై వేద విద్య బాగా నేర్చుకున్నాడు. తరువాత ఈ రాజకుమారుడిగా పుట్టిన ఈ శూద్రుడు గొప్ప రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఈతడు అతని పురోహితుని కుమారుడు అయినటువంటి ఆనాటి బ్రాహ్మణుడిని తన పురోహితునిగా మరలా నియమించుకున్నాడు. అలా ఈ శూద్రుడు రాకుమారుడై పుట్టి రాజై అతను ఆనాడు ఉన్నప్పుడు బ్రాహ్మణ గుంపులో గురువుగా ఉన్నవాడు తన తండ్రి పురోహితుడికి కొడుకై పుట్టగా అతడు విద్యలు నేర్చుకున్నందువల్ల అతడిని మరలా ఇతడు పురోహితుడిగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఒకరోజు ఆ రాజు ఆ పురోహితుడిని చూస్తూ చిన్నగా నవ్వాడు. అప్పుడు ఆ పురోహిత యువకుడు ఈ యువక రాజుతో అంటున్నాడు, మహారాజా, నా వల్ల ఏమైనా దోషము జరిగినదా, మీరు అలా నవ్వుతున్నారు అని అడిగాడు. పురోహిత, నీ వల్ల ఎట్టి దోషము జరగలేదు, నీవు ఉత్తమ బ్రాహ్మణుడివి, నేను క్షత్రియ రాజును. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నాకు గత జన్మ వాసన ఉన్నది, గత జన్మ నాకు జ్ఞాపకంగా ఉన్నది. నీకు గత జన్మ జ్ఞానము లేదు. నేను గత జన్మలో శూద్రుడై ఉండి కర్మానుష్ఠానాన్ని చేసుకుంటూ ఉండేవాడిని నీ ఆశ్రమంలో. నీవు ఆనాడు ఆశ్రమానికి గురువై ఉన్నావు. నేను చేస్తున్న కర్మానుష్ఠానంలోని తప్పులను వెదికిపట్టి నాకు చెప్పి నన్ను సరైన మార్గంలో నువ్వు పెట్టావు. నేను శూద్రుడైనా కూడా నాకు కర్మానుష్ఠానము, వేదానుష్ఠానము గురించి నాకు పలు సూచనలు చేశావు నువ్వు బ్రాహ్మణుడిగా ఉండి. అందువల్ల నీవు ముక్తిని పొందక నీ పుణ్యం వల్ల రాజుకి దగ్గర ఉన్నటువంటి ఈ పురోహితుడికి కుమారుడిగా జన్మించావు. ఆనాడు నాకు అంటే ఆ శూద్రునికి నీవు వేదం గురించి అలా చెప్పకపోతే నీకు ఈ పాటికి ముక్తి వచ్చి ఉండేది. కానీ నువ్వు చేసినటువంటి శూద్రునికి వేదము గురించి చెప్పడం వల్ల నీకు ఆ అనుష్ఠానం వల్ల పుణ్యం తగ్గి మరలా మానవ జన్మ ఎత్తావు. మరి నేనైతే గత జన్మలో శూద్రుడినైనా కూడా వేదజ్ఞానం సంపాదించుకొని సక్రమంగా పూజలు, క్రతువులు చేస్తూ వైదిక కర్మలు, కర్మానుష్ఠానం చేసేవాడిని. అందువల్ల నాకు పుణ్యం సంక్రమించి నేడు నేను రాకుమారుడిగా ఉండి రాజునయ్యాను. అందువల్ల ఓ పురోహిత బ్రాహ్మణ, నీవు కర్మానుష్ఠానం శూద్రులకి చెప్పావు గనుక ఆ దోషము ఉన్నది, దానిని నేడు నీవు తొలగించుకునుము. అలా రాజు అతని పురోహితునికి చెప్పడం వల్ల ఆ పురోహితుడు తన పూర్వజన్మ పాపాన్ని తొలగించుకోవడానికి ఉత్తమ కర్మలు చేసి, తీర్థయాత్రలు తిరిగి, పుణ్య స్నానాలు చేసి, దాన ధర్మాలు చేసి, సత్కర్మలు చేసి తన పాప జన్మ ఆ ఫలితాన్ని తొలగించుకున్నాడు. అలా తొలగించుకోవడం వల్ల ఆ పురోహితుడు చివరికి మోక్షానికి అర్హత పొంది మోక్షాన్ని పొందాడు.
గనుక ధర్మరాజ వేద విద్య, వేదము వీటిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు తప్ప శూద్రులకు, పంచములకు చెప్పరాదు అన్నది ధర్మం అని చెప్పాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు. అయితే మిత్రులారా, ఇక్కడ ఈ ధర్మం అనేది ఆనాటి ధర్మంగా మనం గుర్తించాలి. ఈనాడు అట్టి ధర్మములు ఏమీ లేవు. నేడు సర్వులు సమానమే, కులము, జాతి అన్నీ ఏమీ లేవు, అందరూ సమానమే. ఈనాడు భారత రాజ్యాంగ చట్టమే గొప్పది. దాని ప్రకారమే అందరూ సమానమే అని మనం గుర్తించాలి. జై శ్రీమన్నారాయణ.